సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో నిజామాబాద్లోని పసుపు బోర్డు నేడు వర్చువల్గా ప్రారంభించనున్న పీయూష్ గోయల్ చైర్మన్గా పల్లె గంగారెడ్డి నియామకం. సో రాబోయే మనకి టీఎస్పీఎస్ ఎగ్జామ్స్లోని నిజామాబాద్ కాబట్టి ఇది మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో అయితే తప్పనిసరిగా అడుగుతాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సో జాతీయ పసుపు బోర్డును ఇందూరు నిజామాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోడీ ప్రకటించడం జరిగింది. సో ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ అయిన దీనిపై గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో రైతుల సంక్రాంతి సందర్భంగా మంగళవారం నిజామాబాద్ కేంద్రంగా బోర్డు ప్రధాన కార్యాలయానికి చెందిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ సోమవారం అయితే ప్రకటించడం జరిగింది. ఇక రెండో కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే బ్రిటన్లో పిల్లలు చాట్ జీపీటీ సహాయంతో హోంవర్క్ పూర్తి చేసేందుకు అనుమతించాలని ఆ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అనడం జరిగింది. సో ఇక మూడో కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రన్, సో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి అయితే లభించడం జరిగింది. సో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం అయితే వెల్లడించడం జరిగింది. సో మనకి ఇది ఇండియన్ పాలిటీలోని సుప్రీంకోర్టు లింక్ చేసుకొని చదువుకోండి. కేరళ హైకోర్టు మాతృకగా ఉన్న జస్టిస్ చంద్రన్ 2023 మార్చి 29న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతున్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతో ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం క్షీణిస్తుందని జీవ వైవిధ్య పర్యావరణ వ్యవస్థ అయిన సర్వీసులపై అంతర్ప్రభుత్వం వేదిక అయితే IPBES అయితే వెల్లడించడం జరిగింది. సో జీవ వైవిధ్యం, రక్షిత నీరు, ఆహారం, ఆరోగ్య భద్రత, ఆరోగ్యం, వాతావరణ మార్పులపై సమ్మిళిత దృష్టి సారించడం ద్వారానే స్థిరాభివృద్ధి సాధించవచ్చని వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ మేరకు UNO యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సో ఐక్యరాజ్య సమితికి అనుబద్ధ సంస్థ అయితే పనిచేస్తుంది. అలానే UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ అలానే USFLO కలిసి సైన్స్ అండ్ పాలసీ ఫర్ పీపుల్ అండ్ నేచర్ సంస్థ యొక్క నివేదిక అయితే విడుదల చేయడం జరిగింది. సో వార్తల్లో వచ్చిన నివేదికలపైన సో ఎగ్జామ్స్లోని మనకి ఖచ్చితంగా ప్రశ్నలు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క రిపోర్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. జీవ వైవిధ్య క్షీణత ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏటా 10 నుంచి 25 ట్రిలియన్ డాలర్లు ఉందని అండ్ అలానే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 80 కోట్ల మంది ఆహార అభద్రతలో ఉన్నారు. సో సరైన పోషకాలు అందక 2017లో ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల మంది గాలి, నీటి కాలుష్యం కారణంగా 2019లో 90 లక్షల చిన్నారులు అయితే మరణించడం జరిగిందని ఒక నివేదిక అయితే మనకి తెలపడం జరిగింది. సో సుస్థిర వ్యవసాయ విధానాలు పాటించక సో జీవ వైవిధ్యం తగ్గిపోవడంతో పాటు నీటి వినియోగం, కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు అయితే సంభవిస్తున్నాయని మనకి ఈ యొక్క నివేదిక అయితే తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సౌదీ అరేబియాతో హజ్ యాత్ర సో 2025 ఒప్పందాన్ని సోమవారం భారత్ అయితే ఖరారు చేసుకోవడం జరిగింది. సో 175,025 మంది యాత్రికులకు భారత్ నుంచి ఈ ఏడాదికి అనుమతించేలా కోట ఖరారైంది. సో సౌదీకి చెందిన హజ్ అండ్ ఉమ్రా మంత్రి తౌఫిక్ బిస్ ఫాజాన్ అల్ రబీయతో జడ్డాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న భారత మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన కిరణ్ రిజిజు ఈ ఒప్పందంపై సంతకం అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే నాగ్ మార్క్ 2 క్షిపణి పరీక్ష అయితే విజయవంతం. సో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ 2 పరీక్షకు భారత్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. సో రాజస్థాన్లోని ప్రోకణను ఇందుకు వేదిక అవ్వటం జరిగింది. సో రాజస్థాన్ వేదిక అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా పేరున్న సియాచిన్ హిమానీ నదం వద్ద విధులు నిర్వహించే సైనికులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో తెచ్చినట్లు భారత సైన్యం సోమవారం అయితే వెల్లడించడం జరిగింది. సో జియో టెలికాం కలిసి -40°C ఉష్ణోగ్రత ఉన్న సియాచిన్లో తొలి 5G మొబైల్లో టవర్లు విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ జమ్మూ కాశ్మీర్కు ప్రజలకు ప్రధాన భరోసా అయితే ఇవ్వడం జరిగింది. 6.5 కిలోమీటర్ల సోన్మార్గ్ సొరంగ మార్గం అయితే ప్రారంభించడం జరిగింది PM మోడీ. సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర హోదా ఇస్తానని ఇచ్చిన హామీని మాత్రం ఆయన ప్రస్తావించడం లేదు. కానీ 2,700 కోట్లతో నిర్మించిన 6.5 కిలోమీటర్ సోన్మార్గ్
సొరంగాన్ని ప్రధాని సోమవారం ప్రారంభించడం జరిగింది. అంటే ఈ యొక్క మార్గం అనేది మనకి కాశ్మీర్ నుంచి సోన్మార్గ్ వరకు ఉండటం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సో ఐఎండి ప్రారంభమై మనకి 150 సంవత్సరాలు అయితే అవటం జరిగింది. సో 15 జనవరి 1875లో ప్రారంభమైన భారత వాతావరణ విభాగం. సో బ్రిటిష్ కాలంలోని 1864లో సంభవించిన భయంకర తుఫాను అనంతరం 1866, 1877 సంవత్సరంలో ఋతుపవనాల వైఫల్య కారణంగా సంభవించిన తీవ్ర వర్ష భావ పరిస్థితులు వాతావరణ శాఖ ఆవిర్భావానికి బాటలు అయితే వేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా 1875 జనవరి 15న అవిభక్త భారతదేశంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ వాతావరణ విభాగం 77 వర్షమానికలను ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హెచ్ఎఫ్ బ్లానోఫ్ట్ అనే బ్రిటిష్ అధికారి తొలిసారిగా దేశ వర్షపాత పటాన్ని రూపొందించి ఖ్యాతి గడించడం జరిగింది. సో నేడు మిషన్ మాసం ప్రారంభించడం జరిగింది. ఎవరంటే మన ప్రధాని మోడీ గారు. సో ప్రధాని మోడీ మంగళవారం మిషన్ మాసం ప్రారంభించనున్నారు. సో దీని యొక్క లక్ష్యం చూసుకున్నట్టయితే నిరంతరం వాతావరణ విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం, సో వాతావరణ పరిజ్ఞానాన్ని పెంపొందించే భారత్ను క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దడం దీని యొక్క లక్ష్యం. సో ఇది ఇవాళ మనకి ఈనాడు కరెంట్ అఫైర్స్. సో మరిన్ని ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.